న్యూస్ కి స్వాగతం. పింఛన్ల పంపిణీలో జగన్ రెడ్డి వైఫల్యం. రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖున వికలాంగులు, వృద్ధులకు అందించే సామాజిక పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గురువారం సాయంత్రం కమ్మదూరు మండలం తిమ్మాపురం, జక్కిరెడ్డిపల్లి, ఓబుగానిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్ అందకపోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుణ్యమే అని అమిలినేని అన్నారు. ఎన్నికల సంఘం, హైకోర్టు ఆదేశాలు రాకముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన ముఖ్యమంత్రి రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తిమ్మాపురంలో తాగునీటి సమస్య, బాలికల వసతి గృహం సమస్య అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు గారి నాయకత్వం, ఈరోజు తిమ్మాపురం గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. వీళ్ళు కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా సమస్యలు చెప్తున్నారు. మా ఊర్లో తాగడానికి నీళ్ళు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం.
అలాగే నీళ్ళతో పాటు మా హాస్టల్స్ కూడా అన్ని మూతపడిపోయినాయి. అక్కడంతా తాగడానికి ఇవి ఉపయోగిస్తున్నారు తప్ప పూర్తిగా హాస్టల్స్ అన్ని కూడా లేవు. ఆ హాస్టల్స్ మరీ ప్రారంభిస్తే అమ్మాయిలకి బాగా ఉపయోగపడుతుందనే అభిప్రాయం ప్రజలందరూ గ్రామస్తులందరూ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా రాబోయే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా పునః ప్రారంభిస్తామని తెలియజేశాను. అలాగే ఇప్పుడు ఈరోజు పెన్షన్స్ సంబంధించి ముఖ్యంగా నిన్నటి నుండి ఒక హై డ్రామా జరుగుతుంది. ఉద్దేశంగా జగన్మోహన్ రెడ్డి గారు మన పెన్షన్స్ రావాల్సిన డబ్బులు కూడా వాళ్ళకి సకాలంలో అందించకపోగా, అలాగే ఏదేదో నటన దాంట్లో నిఘ్నమై వాలంటీర్స్ ఉద్దేశంగా వాళ్ళని పెన్షన్దారు దగ్గర పంపించి అది తీసుకెళ్లి వాళ్ళని నిజంగా అస్వస్థకు గురి చేయడం జరిగింది. అలాంటి నిన్న సంఘటనలో ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ఆ పాపం ఆయనకు పోదు. ఎందుకంటే ఇలాంటి పాపాలు ఎన్నికల ముందు ఆయన చాలా చేశాడు. ఇంతకుముందు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఎన్నికల ముందు ఆయన చంపడం కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు ఇందులో భాగంగా పెన్షన్దారులని ఇద్దరిని పొట్టును పెట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. అతనికి తెలిసి ఎన్నికల కమిషన్ నన్ను అలౌ చేయదు పెన్షన్ ఇవ్వడానికి అని. అయినా కూడా హైకోర్టు డెసిషన్ వచ్చేంత వరకు కూడా వేస్ట్ చేయడం కూడా తప్పు. రెండో ఏర్పాటు చేసుకొని ఉండాల్సింది ఆయన 25-26 తారీఖులో ఏర్పాటు చేసుకొని ఏదైతే సచివాలయ ఉద్యోగం ద్వారా పెన్షన్ ఇప్పించాలనుకున్నాడో అది సకాలంలో ఇప్పించుంటే ఈ పరిస్థితులు ఉండేవి కాదు. 1వ తారీఖే వాళ్ళకి అందాల్సిన పెన్షన్ 3వ తారీఖు దాకా అందలేదంటే అది నిజంగా ఆయన వైఫల్యమే. ఉన్న డబ్బులను కూడా లేవంటూ డ్రామాలు ఆడించాడు. ఎందుకంటే అక్కడున్న చీఫ్ సెక్రటరీ గారు కూడా జవహర్ రెడ్డి గారు, మురళీధర్ రెడ్డి గారు ఇద్దరు వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా నిజంగా చాలా ఇబ్బంది పెట్టాడు. ముసలి వాళ్ళకి, పెన్షన్దారులకి, వికలాంగులందరూ కూడా ఇబ్బంది పెట్టాడు. ఇలాంటి పైచాచికం మంచిది కాదని నేను తెలియజేస్తున్నా. మనం రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. నేను ఇక్కడ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం కూడా అంతే ఖాయం. కాబట్టి ప్రజలు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ సకాలంలో డెవలప్మెంట్ సైడ్ అన్నీ కూడా జరుగుతాయి. మనం రాజధాని కూడా నిర్మించుకోబోతున్నాం. అలాగే రకరకాల అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకొని ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాం.